ఇది ఆల్రెడీ నీకు అర్థమవుతుందా? ఈ మంత్ది ఇప్పుడు 5 తారీఖు రావాలి సాలరీ, పోయిన నెల రాలే. 4 months అవుతుంది నీకు. అది కాదు బుజ్జి, నవంబర్ నుంచి డిసెంబర్కి ఒక నెల, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1కి ఒక నెల, డిసెంబర్ 1 నుంచి జనవరి 1కి ఒక నెల, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 1కి ఒక నెల. నీ ఫిబ్రవరి రన్నింగ్ రాలేదు కదా ఇంకా, నీకు 4 నెలలు ఏ రకంగా అయితే శాలరీ? అదే ఫిబ్రవరి 5th వస్తే 4th month కదా. 4th month రన్నింగ్ అప్పుడు స్టార్ట్ అయింది 5th నుంచి, అవునా? ఫిబ్రవరి 5వ తారీఖు వస్తే 4 months అవుతుంది నేను జాయిన్ అయ్యి. లెక్కేసుకుని అదే అర్థమవుతుంది. నువ్వు నవంబర్లో నన్ను వచ్చింది ఎవరికి? నువ్వు. నేను 5th వచ్చిన, నవంబర్ వచ్చిందా లేకుంటే ముందుకు వచ్చినా? నవంబర్ 5వ తారీఖుకి నీకు నెల వచ్చే స్టార్ట్ అయ్యావు, నవంబర్ నుంచి నువ్వు డ్యూటీలో. లేదు 4 months అవుతుంది ఆ లెక్క ప్రకారంగా. మరి అయితే ఆ విషయం నేను 4 months అయిందంటే నాతో చెప్పింది చెబుతున్నా నేను. నవంబర్ నెలలో వచ్చాడు చెప్తున్నా, నవంబర్ నెలలో కాదు 4 months అవుతుంది. 4 months అంటే ఎట్లా అవుతుంది నీకు? 4 months నవంబర్ అంటే అక్టోబర్, సెప్టెంబర్, లెక్కేసుకో. అక్టోబర్ నుంచి వచ్చావు నువ్వు, అక్టోబర్ నుంచి రాలా నువ్వు. అక్టోబర్లో నేను వెళ్ళా ఆఫీస్కి, అక్టోబర్లో నువ్వు లేవు. అక్టోబర్ నుంచి లేవు మరి, ఇంకెప్పటి నుంచి మిడిల్లో అవుతుంది. ఆ డేట్ ముగిసే లోపల వచ్చేస్తున్నాం కదా మనము. 5th వచ్చింటా నాకు తెలిసి, అర్థం కాదు. అది కాదు, నవంబర్ 5th వచ్చి ఉంటావు కాదు నవీన్. 3 months నేను సాలరీ లెక్కలు వేసుకుంటే 3 months లెక్కలు కాదు, 4 months. నేను యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా లెక్క వేసుకోను అనుకున్నా. 4 months అవుతుంది. ఇప్పుడు వచ్చే మంత్స్ 5 వస్తే 4 months, 2 months సాలరీ రావాలి నాకు ఇప్పుడు. అయితే మరి అది ఆ విషయం అంతా నేను అదే నాతో ఏం చెప్పింది అనుకున్నావు? ఆడు నవంబర్ నెల నుంచి వచ్చాడు డ్యూటీకి. నవంబర్ నుంచి వస్తే నవంబర్ ఇంకో నెల ఎవరు తీసుకుపోవాలంట? ఒక నేను చెప్పే తింటురా బాబు, నువ్వు నా మీద ఏం లేదు అక్కడ. నేను చెబుతున్నా, నవంబర్ నుంచి వచ్చావు, నవంబర్ 1 నువ్వు 5వ తారీఖు వచ్చావు, నవంబర్ 5 నుంచి డిసెంబర్ 5కి ఒక నెల అయింది, అవునా? అది ఒక నెల శాలరీ వచ్చింది. డిసెంబర్ 5 నుంచి జనవరి 5కి ఒక నెల అయింది. అక్టోబర్లోనే వచ్చినాయి చూడు, ఇది జనవరి, డిసెంబర్, అక్టోబర్లో వచ్చినాయి. అక్టోబర్లో నేను వచ్చాను డ్యూటీకి. అక్టోబర్లో నువ్వు ఎప్పుడు వచ్చినావు తెలియదు, కానీ నేను అక్టోబర్లోనే వచ్చినా. అక్టోబర్లో అయితే డ్యూటీలో లేవు ప్రభాకర్, ఒకసారి ఆలోచించుకో. ఆయన దగ్గర ఒకసారి అడిగే ముందు కావాలంటే నీకు నేను వచ్చిన డేట్ కా నుంచి ఉంటాయి కదా సీసీ కెమెరా, శాలరీ గురించి సీసీ కెమెరాలు ఓపెన్ నేను డేట్ గురించి ఏ డేట్ వరకు ఉన్నానో తెలుసా, 4 months నుంచి ఉన్నా అని చెప్పేసి. అది కాక డిసెంబర్ నెలలో కూడా నీకు 8 లీవ్లో 9 లీవ్లో చెప్పింది నాకు మేడం. డిసెంబర్ నెలలో 8 లీవ్లో 9 లీవ్లో నీకేమన్నా 3 months నుంచి? అది కాదమ్మా, నీకు 3 months అంటే 3 months నేను డ్యూటీ లీవ్ తీసుకోకుండా ఒకసారి 12 రోజులు చాలా పెట్టుకుంటా అవుద్దా? అవును, ఇప్పుడు లీవ్ తీసుకోకున్నానంటే కంటిన్యూ సండే లీవ్ తీసుకున్నది, నాకు పని ఉంది కనుక అప్పుడు తీసుకున్నా. అది సరే, ఇప్పుడు ఆమె ఏమనిద్ది, నీకు సండే వారానికి లీవ్ ఉంటే వారానికి ఒక్కరోజు తీసుకో నువ్వు లీవ్. నేను సంవత్సరం నుంచి చేస్తున్నాను, 2 నెలలు ఒకసారి రానంటే ఊరుకోరు కదా ఎవరు. ఎక్కడైనా కాదు, బయట ఎక్కడైనా సరే నువ్వు అవసరం ఉంది అనుకో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, అట్లేం లేదు. అవును, మరి ఇప్పుడు 8 రోజులు ఒకసారి పెట్టుకుంటావా? 8 రోజులు ఒక రోజు పెట్టుకోలే కదా నేను, ఒకటే నెలలో 8 రోజులు పెట్టుకోలే. 4 days ఒక రోజు. ఈ జనవరిలో 8 నెలలు లీవ్ పెట్టావు. ఈ జనవరిలో కాదు, పోయిన నెలనా ఈ నెల 2 నెలలు కలిసి. నేను వచ్చింది జనవరి నుంచే కదా, నేను వచ్చింది డ్యూటీకి జనవరి 1 నుంచి వచ్చాను. నేను వచ్చిన తర్వాత 8 రోజులు లీవ్ పెట్టాను. 8 రోజులు ఈ నెలలోనే ఉందా? అవును, ఈ నెలలో 8 రోజులు పెట్టావు. సరే, పోయిన నెల తీసుకోలేదు, అందుకని 8 రోజులు 9 రోజులు చెప్పింది నాకు మేడం లెక్క. నేను టోటల్ గా వచ్చేసి చెప్పి నువ్వు ఫస్ట్ జాయిన్ అయిన 2 రోజులకి 20,000 తీసుకున్నావు. 20,000 తీసుకున్న తర్వాత 4 రోజులు లీవ్ పెట్టావు. 20,000 తీసుకున్న తర్వాత లీవ్ పెట్టలేదు, తీసుకున్న తర్వాత లీవ్ పెట్టినా. సరే, నాకు తెలియదు కదా అది, నాతో అన్నది నేను చెబుతున్నా డైరెక్ట్. నువ్వు అదే మాట అంతా మాట్లాడు. నేను 20,000 తీసుకున్న తర్వాత లీవ్ పెట్టలేదు, శాలరీ తీసుకున్న తర్వాత పెట్టానని. అవి 20,000 అడ్వాన్స్ తీసుకున్నాం, కోర్టు కేసు ఉందని చెప్పేసి ఊరెళ్ళామంట. 20,000 తీసుకుని అది నవంబర్లో పోయావు కదా, కోర్టు కేసు నవంబర్ కదా నీది. అడ్వాన్స్ నువ్వు జాయిన్ అయిన తర్వాత కదా తీసుకుని. మరి నవంబర్ 2 రోజుల్లోనే కదా నువ్వు జాయిన్ అయిన. నవంబర్ లో కాదు, అక్టోబర్ లో జాయిన్ అయింది. 4 months అవుతుందని చెప్తానే.